వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు అంటూ మండిపడ్డారు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. అభివృద్ధి సాధించామని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతోంది. ఫేక్ ప్రచారాలతో మనుగడ సాధిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయని, నీరు వెళ్లడం లేదని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి జగన్ని తన బృందాన్ని ప్రకాశం బ్యారేజీకి పైకి వెళ్లి చూడాల్సిందిగా సూచిస్తున్నాను. ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లు ఉంటే 69 గేట్లు ఎత్తడంతో బ్రహ్మాండంగా నీరు పోతున్నాయి. పోతున్న నీరంతా సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయి. అలా వృధా కాకుండా ఆ నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని చంద్రబాబు ఉద్దేశం. అయితే వైసీపీ బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికీ వారి ఉద్దేశం తెలపలేదు. పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. తీవ్ర వర్షాలతో అమరావతి మునిగిపోతోందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. వర్షాలు రావడం సహజం. వరదలు వస్తుంటాయి. వంకలు వాగుల్లో నీరు రావడం జరుగుతుంటుంది. చిన్నపాటి వరద వచ్చిన అమరావతి మునిగిపోయిందని మాట్లాడతారు. బుడమేరకు వరద వచ్చింది. బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లకో 20 ఏళ్లకో వరదలు వస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బుడమేరు ద్వారా విజయవాడ, అమరావతి మునిగిపోయాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అమరావతిని భ్రమరావతి అని, కమ్మ రాజధాని అని, మునిగిపోతోందని, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదని రకరకాల కట్టుకథలని చెప్పారు. రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్ అన్నారు. ఇవన్నీ ఉనికిని కాపాడుకునేందుకే. వరదల సహాయక చర్యల కోసం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల కోసం 23 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ఒక ఫేక్ ప్రచారం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించిన విధంగా చంద్రబాబు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్తో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. టీసీఎస్ వంటి కంపెనీలకు భూములు కేటాయిస్తే వాటిపై కూడా ఆరోపణలు చేసి కోర్టులో కేసులు వేశారు. ఆ కోర్టు ఎలా మొట్టిగా లేసిందో కూడా చూసాం. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, సూపర్ 6 పై కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. అబద్ధపు మాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తల్లికి వందనం కింద జగన్ ఇంట్లో ఒకరికే ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరదలు వచ్చినప్పటికీ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. రాయలసీమలో హంద్రీనేవా లైనింగ్ పనులు పూర్తయి చివరి ఆయకట్టు వరకు కృష్ణా జలాలను తీసుకుపోతున్న ఘనత చంద్రబాబుది. జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కూడా నేడు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు చేసి 1000 కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జగన్ హయాంలో 3 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి ఒంగోలేక నుంచి టెంకాయలు కొట్టి పారిపోయాడు. ఒక్క అంగుళం పనులు కూడా ముందుకు పడలేదు. నేడు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. జిందాల్ వారితో అద్భుతంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతోంది. దానిపై కూడా ఫేక్ ప్రచారం. చంద్రబాబు పారదర్శక ఎన్నికల విధానాన్ని స్వాగతిస్తారు. పులివెందుల ప్రజలు రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీకి పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఖాళీ అవుతోంది. అనేక మంది టీడీపీలో చేరుతున్నారు. 20 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోతుంది. వైసీపీకి అధికారం ఇచ్చిన పని మళ్లీ చేయకూడదని ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.